మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అంటున్నారు నిజాముల వారసులు. నిజాం వారసత్వం ఆస్తేనా? నిజాం వారసత్వపు శిక్ష కూడా అనుభవిస్తారా? నిజాముని కాల్చి చంపాలనుకున్నాం, ఉరి తీసి చంపేద్దాం అనుకున్నాం, రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకున్నాం. ఎందుకని? రజాకారులతో ఊర్ల మీద పడి ఆడవాళ్ళని అత్యాచారాలు చేసి బలవంత మతమార్పిడి చేసి ఆస్తులు ధ్వంసం చేసి ఊళ్ళకు ఊళ్ళో విధ్వంసం చేసిన రాక్షసాదములు ఆ నిజాంలు, నిజాం రజాకారులు. వాళ్ళని కొట్టి చంపాలనినే అనుకున్నారు అప్పుడు ప్రజలు. చివరికి వాళ్ళు బతికిపోయారు లొంగిపోవడం ద్వారా. ఇప్పుడు వాళ్ళ ఆస్తులు కావాల్సింది నిజాం వారసులకి. తాజాగా 2725 ఎకరాల భూముల మీద యాజమాన్య హక్కు మాదే అంటూ నిజాం వారసులు సుప్రీంకోర్టులో ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేశారు. గచ్చిబౌలి భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి సవాల్ చేస్తూ, ఇది కంచి గచ్చిబౌలి భూములు ఏదైతే మన సుప్రీంకోర్టు ఆగ్రహించింది కదా, వీళ్ళు అటవీ భూముల్ని వాడేస్తారని, దానికి సంబంధించి దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వానికి లీగల్ నోటీసులు జారీ చేశామంటున్నాడు అసఫ్ జాహీ వారసులు. 2725 ఎకరాల 23 గుంటల భూమికి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యజమాని అంటున్నారు వారసులు. మరి ఆయన దానికి వారసుడే. ఆయన బతుకుంటే ఆయన ఊరేద్దాం అనుకున్నాం, ఆయన లేకపోతే కొట్టి చంపుదాం అనుకున్నాం. ఇప్పుడు వీళ్ళు కొట్టించుకుంటారా? అది కనుక్కోవాలా.